ప్రైజ్ ద లాట్. మనం చూసుకున్నట్లయితే క్రైస్తవులైన మనమందరం కూడా చివరి దినాల్లో ఉన్నామని మనమందరం కూడా గ్రహించగలుగుతున్నాం. ఇప్పుడున్న పరిస్థితిని చూస్తే ఎక్కడ చూసిన యుద్ధాలు, భయంకరమైన కరువులు, వరదలు ఇవన్నీ సంభవిస్తూ ఉన్నాయి. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే దేవుని యొక్క రాకడ సమీపంగా ఉందని మనం అందరం కూడా గ్రహించవలసిన వారమై ఉన్నాం. అయితే మనం ఎంతైతే గ్రహిస్తున్నామో బైబిల్లో ఒక మాట రాయబడింది, ఆయన త్వరగా రానయ్యున్నాడని అపవాది తిరిగి వాడు ఎవరిని మిరింగుదామా అని గర్జించే సింహం వల్లే తిరుగుతున్నాడు. అయితే ఇప్పుడున్న క్రైస్తవులైన మనం అందరం కూడా ఒక పోరాట యోధములో ఉన్నాం, యుద్ధం చేస్తూ ఉన్నాం. ఆ యుద్ధంలో మనం పోరాడుతుంది ఎవరితో అని అంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 6:10 మనం చూసుకున్నట్లయితే 6:12 అంటున్నాడు కదా, ఏలయనగా మనము పోరాడున్నది శరీరాలతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున దురాత్మల సమూహములతో మనము పోరాడుచున్నాము. ఇక్కడ భక్తుడు అన్నాడు, మనం పోరాడుతున్న శరీరాలతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ అంధకార సంబంధుల లోకనాథులతోనూ లాస్ట్గా అన్నాడు ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతో పోరాడుచున్నామని చెప్తున్నాడు. అయితే మనం నిత్యము పోరాడుతుంది ఎవరంటే ఎవరితో అని అనగా ఆకాశ మండలంలో కొన్ని దురాత్మల సమూహములు తిరుగుచున్నాయి. అవి మనల్ని నిత్యము గమనిస్తున్నాయి. ఎవరితో పోరాడాలి, ఎవరిని స్వాధీనపరచుకోవాలి, ఎవరిని ఆత్మీయతలో నుండి పడేయాలని నిశ్చయమై తిరుగుతున్నాయి. అందుకని ఇక్కడ దురాత్మల సమూహములను రాయబడింది. కాబట్టి ఈ యొక్క దురాత్మ సమూహములు ఎన్ని, ఇవి మనిషిని ఎలాగ శోధిస్తున్నాయి, ఎలాగ భ్రమపరుస్తున్నాయి అని ఈ రోజు నుంచి ఒక షార్ట్ వీడియోకి మీ మధ్యలోనికి తేవాలని మేము ఇష్టపడుతున్నాం. కాబట్టి మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంగా తెలియజేయండి.